ఫ్రిడ్జ్ లోనే పాలను స్టోర్ చేయవలసిన అవసరం లేదు. సింపుల్ టిప్స్ తో బయట కూడా సేఫ్ గా ఉంచవచ్చు. పోషకాహారమైన పాలను ఫ్రిడ్జ్ లోనే ఉంచి దాయవలసిన అవసరం లేదు. ఏ మాత్రం పాడవకుండా అదే రుచితో ఉండేలా ఇలా చేయవచ్చు. అదలేగో స్టోరీలో చూసేద్దాం. పాల వల్ల కలిగే ప్రయోజనాలు 1-2 కాదు, బోలెడు. ప్రపంచ దేశాలన్నీ అందుకే పాలను పౌష్టికాహారం అని పొడిగిస్తూ వారి డైలీ లైఫ్ లో చేర్చుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి సమయంలో 1 గ్లాసులు పాలను తాగితే బెనిఫిట్ అని మనకు కూడా తెలుసు. మరి సాయంత్రం లేదా ఉదయం తాగేందుకు పాలు ఉండాలి కదా. రిఫ్రిజిరేటర్ అదే ఫ్రిడ్జ్ లో పెట్టి నిల్వ చేసుకునే వెసలుబాటు లేని వాళ్ళు లేదా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వాటిని ఎలా నిల్వ చేసుకోవచ్చో, అది కూడా రుచి మారకుండా ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకుందాం. మీ ఇంట్లోనే చల్లగా ఉండే ప్రదేశాన్ని వెతకండి. బేస్మెంట్ లేదా చల్లగా ఉండే ప్రాంతం ఏదైనా ఉండవచ్చు. సూర్యుడి ఎండ నేరుగా పడిన ప్రాంతం ఏదైనా సాధారణ ఉష్ణోగ్రతనే కలిగి ఉంటుంది. కాబట్టి అక్కడ పాలను ఉంచితే పాడవవు. ఇక పాలను చాలా గట్టిగా మూతపెట్టి ఉంచిన క్లోజ్డ్ కంటైనర్ లో ఉంచండి. అలా చేయటం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా దరిచేరదు. ఒక గ్లాస్ లేదా మెటల్ గిన్నె లాంటి దానిలో టైట్ మూత బిగించి ఉంచండి. స్టవ్లకు లేదా ఓవెన్లకు దగ్గరగా పాలను ఉంచకండి. అంటే వేడి తగిలే ప్రదేశాలకు దూరం పాలను ఉంచండి. వేడి వల్ల బ్యాక్టీరియా పెరిగి పాలను పాడు చేస్తుంది. పాలను చల్లగా ఉంచడానికి ఏదైనా తడిగుడ్డను లేదా టవల్ ను పాలగిన్నె చుట్టువైపులా చుట్టాలి. నీరు తడి ఆరిపోతే గిన్నె వేడెక్కే అవకాశం ఉంది. అలా తరచూ గుడ్డను తడుపుతూ పాలు వేడెక్కకుండా చూసుకోవాలి. వేడి వాతావరణంలో కూడా ఆహారం చల్లగా ఉండటానికి కొన్ని ప్రాంతాల వారు మట్టి కుండలను ఉపయోగిస్తారు. మట్టి కుండల్లో పెట్టడం వల్ల నీరు ఆవిరైపోతూ ఆహారం చల్లగా ఉంటుంది. అదే విధంగా పాలను కూడా కుండల్లో ఉంచి నిల్వ చేయవచ్చు. ఇక మంచి ఇన్సులేటెడ్ కూలర్ ఉన్న వారికి ఇంకా మంచి సౌకర్యం ఉన్నట్లే. అదేనండి, కూలర్ లో ఐస్ ముక్కలు వేస్తామే అలాంటిది. కొన్ని ఐస్ ముక్కలను వేసి అందులో పాలగిన్నె ఉంచండి. అవి కరిగేలోగా మరికొంటిని వేస్తూ ఉండండి. అలా చేస్తూ పాలగిన్నె వేడిగా మారకుండా చూసుకుంటే సరే. ప్రత్యేకించి వేడి వాతావరణంలో ఎండ వేడి పరోక్షంగా తగలనీయకుండా చూడండి.